మన టాలీవుడ్ లో ఒక వెలికి కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ప్రీతి జింగానియా గారు తమ్ముడు మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు మూవీస్ లో నటించిన ప్రీతి జింగానియా గారు మన టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించలేకపోయారు. నెంబర్ 2 స్నేహ ఉల్లాల్ గారు ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో మన టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్నేహ ఉల్లాల్ గారు. ఆ తర్వాత స్నేహ ఉల్లాల్ గారు నేను మీకు తెలుసా, కరెంట్, అలాగే సింహ వంటి మూవీస్ లో నటించారు. అయితే స్నేహ ఉల్లాల్ గారు 2013లో రిలీజ్ అయిన యాక్షన్ 3D మూవీ తర్వాత మరి ఇతర తెలుగు మూవీస్ లో నటించలేదు. నెంబర్ 3 ఆర్తి అగర్వాల్ గారి చెల్లెలైన ఆదితి అగర్వాల్ గారు గంగోత్రి మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆదితి అగర్వాల్ గారు పలు మూవీస్ లో నటించగా అవి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరచడంతో క్రమంగా ఆఫర్స్ తగ్గి మన టాలీవుడ్ కు దూరమయ్యారు ఆదితి అగర్వాల్. నెంబర్ 4 అను మెహతా గారు ఆర్య మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. ఈ మూవీ తర్వాత అను మెహతా గారు మన టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోతుందని చాలా మంది అనుకున్నారు. కానీ అను మెహతా గారు ఆ తర్వాత చేసిన నువ్వంటే నాకిష్టం, మహారాజశ్రీ, వేడుక వంటి మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. క్రమంగా ఆఫర్స్ తగ్గడంతో అను మెహతా గారు మన టాలీవుడ్ కు దూరమయ్యారు. ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీరిలో రీ ఎంట్రీ ఇస్తే చూడాలనుకునే హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.